గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే స్పెషల్గా చికెన్ చేసుకుంటున్నాము అండ్ వెజ్ పలావ్ కూడా చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అని చూసేయండి. నేను చూపిస్తాను అనమాట ఎలా చేసుకుంటాను ఏంటి అని. కంటిన్యూ వ్లాగ్ చూసేయండి. అండ్ ఈ ఛానల్లో నా ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. నా వీడియో కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఇక్కడ కిలో ఆఫ్ బాస్మతి రైస్ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకున్న తర్వాత కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఉండే ముందు ఒక 5 minutes బ్యాకే. నెక్స్ట్ ఇంకా కావాల్సినవి తీసేసుకున్నాను. కొత్తిమీర, క్యారెట్, టొమాటో, ఆనియన్, బీన్స్ అండ్ పుదీనా తీసేసుకున్నాను. ఒక బీన్ పాడైపోయిందనమాట, తీసేసి పక్కన పెట్టేసి పడేసాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, మిల్లీ మేకర్ ఒక 10 minutes బ్యాక్ నానబెట్టుకున్నాను. అండ్ ఇవి దినుసులు అనమాట, బిర్యానీలోకి కావాల్సినవి. నెక్స్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను అనమాట. ఒక 2 tablespoon ఆయిల్. ఇంకా వేడి కింద లేదని చూసేసుకొని అన్నీ వేసేసుకున్నాను అనమాట. బిర్యానీ దినుసులు అవన్నీ ఉంటాయి కాబట్టి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్ అవన్నీ కాబట్టి కట్ చేసేసుకున్నవి అవి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలిపేసేసుకొని ఒక 2-3 minutes బాగా ఫ్రై నానబెట్టుకున్న మిల్లీ మేకర్లు వేసేసుకుంటున్నాను. ఒక 2-3 minutes తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అడుగంటుతుంది కానీ కలుపుకోవాలి మనం. ఇంకా ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను ఏంటంటే క్యారెట్ ముక్కలు సైజ్ బిగ్గా అయినాయి అనమాట, అంత పెద్దవి అయిపోయినాయి అనమాట. అందుకనే ఇంకా దాంతో తింపేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా రైస్ వేసుకుంటున్నాను. అలా ఆ విధంగా మగ్గాలి. నెక్స్ట్ ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను. ఇంకా బాస్మతి రైస్ వేసుకొనేసి చిన్నగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కలిపేసేసుకున్న తర్వాత ఎసరు పోసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఎందుకంటే కలపడం అడుగంటుకుంటుంది అనమాట. క్యారెట్ ముక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి మాడిపోతే కలిపితే ఏంటంటే మొత్తం కలిసిపోతాయి అన్నమాట. సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట తగినంత. నేను సాల్ట్ మర్చిపోయేసి మళ్ళీ ఉడికేటప్పుడు వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా వచ్చేసింది అనమాట, ఉడుకుతుంది కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఉడికేస్తుందని సిమ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 4-5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకెక్కడ ఏం చేసేయాలంటే ఒక సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఇంకా చూసుకోవాలన్నమాట మనం ఉడికిందా ఉడకలేదా అని. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉడికేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాం కదా, మూత తీసేసుకొని ఉడికిందా ఉడకలేదా అని చూసేసుకోవాలి. ఒక 3-4 minutes సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందన్నమాట.
నెక్స్ట్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను. అండ్ బిర్యానీ మసాలా అంటే బగారా మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా షాప్స్లో దొరుకుతుంది అన్నమాట. ఎల్లి చేసేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మసాలా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా కంప్లీట్ చేసేసుకొని రైస్ పెట్టేసుకొని తినేసాను అనమాట. ఇంకా ఇక్కడ పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట మటన్. కుక్కర్ వండామన్నమాట మేము. ఇంక 1 అవర్ బాగా ఉడికిచ్చేసేయాలి మటన్ని. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఉడికేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పొయ్యి మీద పెట్టేసుకున్నాను అండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి అవి 2 వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఇంకా అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఇంకా మటన్ పీసెస్ అవన్నీ తీసేసుకొని చిన్న చిన్నగా వేసేసుకోవాలన్నమాట, కొంచెం కొంచెంగా. ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ బాగా ఫ్రై అయితే మాత్రం మంచిగా ఉంటుంది అన్నమాట ముక్క. నెక్స్ట్ ఇంకా కూర వేసేసుకున్నాం కాబట్టి ముక్కలు అవి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలంటే కలిపేసేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కలుస్తాయి కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మంచిగా పడతాయి అన్నమాట వాటికి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా ఒక్కొక్కసారి 2 మినిట్స్కి ఒకసారి కలిపితే మాడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. కానీ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇట్లా కలిపేసేసుకొని చూసేసుకోవాలన్నమాట.
4 to 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా పసుపు వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇష్టం, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు మటన్లో అయితే మాత్రం అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ కారం వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పసుపు వేసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ బాగా, అంటే ఇంకా పచ్చివాసన వెళ్ళిపోవాలన్నమాట. పసుపు స్మెల్ రాకూడదు పసుపు. ఆఫ్టర్ ఒక 2 మినిట్స్ తర్వాత ఆర్ 3 మినిట్స్ తర్వాత కారం వేసేసుకుంటున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 500 గ్రామ్స్ కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా కారం పట్ట మంచి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ అంతే, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇక్కడ నేను ఎసరు పోసేసుకున్నాను అనమాట. ఎందుకు అలా పొగలు వస్తున్నాయంటే హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయాను అనమాట. అందుకని అలా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మిక్స్ చేసేసుకొని, నాకు సరిపోలేదన్నమాట ఎక్స్ట్రా, మళ్ళీ కొంచెం పోసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా బాగా మరిగేటప్పుడు, అంటే ఉడికేటప్పుడు ఎసరు ఇంకా ఇనకలేదన్నమాట, వెనకాలి. ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి ఉంటుంది కాబట్టి అది వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉడికేటప్పుడు ఇంకా కొత్తిమీర, పుదీనా అది 2 వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ చికెన్ పెట్టేసుకున్నాను అనమాట. నీళ్ళకి దాకా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మీ ఇష్టం, ఎలానైనా తక్కువన్న పోసుకొని ఎక్కువన్న పోసుకొని, నేనైతే ఈ క్వాంటిటీలో పోసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ ఉడికిన ముక్కలన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసేసాను అనమాట. 3 to 4 మినిట్స్. నెక్స్ట్ ఏం చేసేసానంటే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ కారం వేసేసుకొని మగ్గనిచ్చి అయిపోయి చేసేసుకుని నెక్స్ట్ గరం మసాలా, కొత్తిమీర వేసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.